లెట్ us లెర్న్ అబౌట్ టెక్నికల్ ఎస్సీఓ అన్నమాట. ఓకే. అండ్ ఒకప్పుడు దీన్ని సర్వర్ సైడ్ ఆప్టిమైజేషన్ అని కూడా అంటుండే. వీ కెన్ జస్ట్ కాల్ ఇట్ యాస్ టెక్నికల్ ఎస్సీఓ, దట్స్ ఫైన్. ఓకే. సో ఈ టెక్నికల్ ఎస్సీఓలో త్రీ మెయిన్ పాయింట్స్ ఉంటాయి గైస్. సరేనా? దెర్ ఆర్ త్రీ మెయిన్ పారామీటర్స్ ఇన్ దిస్. సో ఫస్ట్ ఆ త్రీ థింగ్స్ గురించి మనం ఈ రోజు నేర్చుకుందాం. తర్వాత ఫాలోడ్ బై ఇంకా చిన్న చిన్న కాన్సెప్ట్స్ బట్ యెట్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అవి కూడా ఇంకా ఈ నెక్స్ట్ 3 డేస్ లో వీఆర్ గోయింగ్ టు ఫినిష్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి లెట్ us టాక్ అబౌట్ సైట్ మ్యాప్, రోబోట్స్ డాట్ టీఎక్స్టీ అండ్ అలానే రీడైరెక్షన్స్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ మ్యాప్ గురించి మాట్లాడతాం మనం ఇప్పుడు. ఓకే. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ సైట్ మ్యాప్ అసలు? నో గైస్, ఇక్కడ మనం ఒక చిన్న సినారియో తీసుకుందాం. ఓకే. లెట్స్ సే ఇక్కడ దిస్ ఇస్ శిల్పారామం అనుకుంది, లేదంటే ఇది సైబర్ టవర్స్ అనుకోండి. మన హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ ఉంది కదా. సో ఇది సైబర్ టవర్స్ అనుకోండి. అండ్ ఇది వచ్చేసి శిల్పారామం అనుకోండి. ఓకే. ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే నేను చెప్తాను గైస్. సైబర్ టవర్స్ నుంచి శిల్పారామం వెళ్ళడానికి హార్డ్లీ ఒక 2-3 మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది. లెఫ్ట్ వెళ్ళాల్సిన అవసరం లేదు, రైట్ వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ స్ట్రెయిట్ నడుస్తూ సిగ్నల్ ని క్రాస్ చేస్తే మీకు లెఫ్ట్ సైడ్ శిల్పారామం కనిపించేస్తుంది. ఓకే. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, నో లెఫ్ట్, నో రైట్, నథింగ్. జస్ట్ స్ట్రెయిట్ వాక్ చేస్తూ ఉంటే సిగ్నల్ క్రాస్ చేయంగానే శిల్పారామం కనిపించేస్తుంది అనమాట. అంత ఈజీ అడ్రస్ ఇది. రైట్. సో నా ఇక్కడ మనం ఒక సినారియో తీసుకుందాం. ఇక్కడ ఏమైందంటే లెట్స్ సే ప్రశాంతి ఇక్కడ నిల్చున్నారు. ఓకే. ప్రశాంతి ఇక్కడ నిల్చున్నారు అండ్ అక్కడ దివ్య వచ్చారు. ఓకే. దివ్య కేమ్ అండ్ దివ్య ఇస్ ఆస్కింగ్ టు ప్రశాంతి. ఏమని అడుగుతున్నారు? నేను హైదరాబాద్ కి కొత్త అండి. సో నేను ఇక్కడ నుంచి శిల్పారామం వెళ్ళాలనుకుంటున్నా. ఎలా వెళ్ళాలి అని ప్రశాంతిని అడిగారు. సో ఇప్పుడు ప్రశాంతి దివ్యాని ఎలా గైడ్ చేస్తారు గైస్? వాట్ విల్ ప్రశాంతి ఆన్సర్ టు దివ్య? కెన్ ఎనీబడి ఆన్సర్? ఏమని చెప్తారు? సింప్లీ అడ్రస్ నేనే చెప్పినా స్ట్రైట్ కదా గా ఆన్సర్. వెళ్ళేసి రైట్ సిగ్నల్ సిగ్నల్ క్రాస్ క్రాస్ చేసి చేస్తే లెఫ్ట్ సైడ్ లో 2-3 మినిట్స్ లో శిల్పారామం కనిపించేస్తుంది. వస్తుందని చెప్తారు. సింపుల్. వెరీ గుడ్ గైస్. అంతే కదా, వెరీ సింపుల్ అడ్రస్ కాబట్టి ఏం లేదండి. స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళండి, మీకే కనిపించేస్తుంది అని అంటారు. సో ఇది పక్కనే ఉంది కాబట్టి ప్రశాంతి వెరీ ఈజీగా చెప్పేశారు దివ్యకి అడ్రస్. దిస్ ఇస్ సినారియో 1 అన్నమాట. ఇప్పుడు మనం సినారియో 2 తీసుకుందాం. సినారియో 2 ఏంటంటే ఈసారి దివ్య ప్రశాంతికి శిల్పారామం అడ్రస్ కాకుండా దిల్సుఖ్ నగర్ అడ్రస్ అడిగారు అనుకుందాం. ఇప్పుడు సైబర్ టవర్స్ విచ్ ఇస్ ఇన్ హైటెక్ సిటీ, దిల్సుఖ్ నగర్, ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ డిస్టెన్స్ అయినా ఉంటుంది అనమాట. అది అక్కడ, ఇది ఇక్కడ. రైట్. సో ఈసారి దివ్య ఏం చేశారంటే నేను ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా వెళ్ళాలి అని సేమ్ ప్రశాంతికి అడిగారు. సో ఇప్పుడు ప్రశాంతి ఎలా ఆన్సర్ చేస్తారు దివ్యకి? వాట్ విల్ షీ టెల్ టు హర్? బస్ ఎలా గైడ్ బస్ చేస్తారు? నెంబర్ చెప్తాను మేడం. ఆ బస్ నెంబర్ చెప్తారా? ఓకే, వెరీ గుడ్. రైట్. సరే. సరౌండింగ్ సో ఏరియాస్ కూడా చెప్పొచ్చు కదా. దిల్సుఖ్ నగర్ కి. యా, వెరీ గుడ్. సరే, మీరు బస్ నంబర్ చెప్తారన్నారు కదా ప్రశాంతి. మీకు ఒక ట్విస్ట్ పెడతాను నేను. అదేంటిది అంటే మీరు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ వాడొద్దు. అంటే బస్సు లేదు, ఆటో లేదు, ఏమీ లేదు. మనం ఇక ఒక అడవిలో ఉన్నాం అనుకోండి. అండ్ దాంతో పాటు ఎలాంటి టెక్నాలజీని కూడా మీరు వాడొద్దు. అంటే గూగుల్ మ్యాప్స్, ఊబర్, ర్యాపిడో, నథింగ్ అన్నమాట. సో మన దగ్గర టెక్నాలజీ లేదు, మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు. ఇక దివ్యకి నడుచుకుంటూ వెళ్ళాలని ఉంది. అప్పుడు ఏం చేయాలి ప్రశాంతి? చెప్పండి గైస్, ఆలోచించండి. సైబర్ టవర్ నుంచి ల్యాండ్ కొంచెం మార్క్ ఏమన్నా ముందరికి ఐడెంటిఫై చేయడానికి చెప్తొచ్చు కదా మ్యామ్. ల్యాండ్ మార్క్స్. ఓకే. ల్యాండ్ ఒకటి అంటే మార్క్స్. డైరెక్షన్స్ ఇవ్వచ్చు అండ్ సరౌండింగ్ ఏరియాస్ వాళ్ళకు ఏవేవి తెలిసినవో అవి అడిగి తెలుసుకోవచ్చు. దాన్ని బేస్ గా తీసుకొని చెప్పొచ్చు. ఓకే, వెరీ స్ట్రైట్ గా గుడ్. వెళ్తే జేఎన్టీ వస్తది. అక్కడ నుంచి ఆ ప్రశాంత్ బాగానే ఉన్నారు. దివ్యకి గుర్తుంటుందో ప్రశాంత్ ఫస్ట్ టైం ఎవరైనా హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళకి స్ట్రైట్ గా వెళ్తే జేఎన్టీ వస్తుంది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ వేరే వాళ్ళని అడగండి, మళ్ళీ అక్కడ నుంచి ఇంకొకరిని అడగండి అని అంటావా?
సైన్ బోర్డ్స్ అమ్మా. సో సైన్ ఇక్కడ బోర్డ్స్. మనం ఏం చేయొచ్చు అంటే, గైస్, ఇక మన అడవిలో పెన్ను లేదు పేపర్ లేదు అని చెప్పదు. మనది కొంచెం రిచ్ అడవి అనుకోండి. మన అడవిలో పెన్ను కూడా ఉంది, పేపర్ కూడా ఉంది. ఓకే. సో ఇక్కడ వాట్ కెన్ ప్రశాంతి డూ గైస్? తను ఇట్లా ఒక పెన్ పేపర్ తీసుకొని ఒక మ్యాప్ డ్రా చేసి ఇవ్వచ్చు అనుకుంటాను దివ్యాకి. కెన్ షీ డూ దట్ ఆర్ నాట్? ఎవ్రీబడి ఎస్. ఫస్ట్ రైట్ ఇక్కడ నుంచి Yes, ఇక్కడ ma'am. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళండి. తర్వాత ఇక్కడ ఒక జంక్షన్ ఉంటది. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తే మీకు అగైన్ వేరే ఏరియా కనిపిస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి మీరు ఏం చేయాలంటే ఇట్లా స్ట్రైట్ వెళ్ళాలి. అగైన్ ఇట్లా యు ఆర్ గోయింగ్ టు రీచ్ యువర్ డెస్టినేషన్ అని ఇట్లా ప్రశాంత్ ఏం చేయొచ్చు, ఒక రూట్ మ్యాప్ డ్రా చేసి దివ్యకి ఇవ్వచ్చు అనమాట. అప్పుడు దివ్య ఏం చేస్తారు, ఆ రూట్ మ్యాప్ ని ఫాలో అవుతూ తను ఫైనల్ గా తన డెస్టినేషన్ ని రీచ్ అవుతారు అన్నమాట కదా. సో ఇప్పుడు ప్రశాంతి దివ్యకి రూట్ మ్యాప్ డ్రా చేసి ఇచ్చేటప్పుడు కాంప్లికేటెడ్ రూట్ మ్యాప్ డ్రా చేసి ఇస్తారా, లేదంటే షార్టెస్ట్ రూట్ మ్యాప్ డ్రా చేసి ఇస్తారా అండి? ఈజీ అడ్రస్ తోటి షార్టెస్ట్ రూట్ మ్యాప్ కదా, వెరీ ఈజీ షార్టెస్ట్ రూట్ మ్యాప్ డ్రా చేసి ఇస్తారు కదా. సో ఆ షార్టెస్ట్ రూట్ మ్యాప్ ని ఫాలో అవుతూ దివ్య ఇస్ గోయింగ్ టు రీచ్ అ డెస్టినేషన్ అన్నమాట. సో ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ మన సబ్జెక్ట్ లో కూడా అప్లై చేయండి గైస్, రైట్? ఇప్పుడు గూగుల్ మన అందరి వెబ్సైట్ కి వస్తది అని మీ అందరికి తెలిసిందే కదా. ఏం చేయడానికి వస్తది? క్రాలింగ్, ఇండెక్సింగ్ ఇవి చేయడానికి వస్తది. ఉమ్. మరి గూగుల్ మీ వెబ్సైట్ కి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రశాంతికి ఎలా అయితే కష్టమైందో అడ్రస్ చెప్పడానికి, సేమ్ గూగుల్ కి కూడా ఒక్కొక్క పేజ్ కి, ఒక్కొక్క పోస్ట్ కి, ఒక్కొక్క ప్రోడక్ట్ కి వెళ్ళి ఆ పేజెస్ ని, పోస్ట్ ని, ప్రోడక్ట్స్ ని క్రాల్ చేయడానికి ఈవెన్ గూగుల్ కూడా కష్టపడుతుంది అనుకుంటాను కదా గైస్. హోమ్ పేజ్ ఎక్కడుంది, పేమెంట్స్ పేజ్ ఎక్కడుంది, ఫ్రీ వీడియోస్ పేజ్ ఎక్కడుంది? గూగుల్ కి ఏం తెలియదు. ఓకే, గూగుల్ కి ఏమీ తెలీదు. ఇది ఒక అడవి లాగా అన్నమాట. అండ్ ఇప్పుడు గూగుల్ వచ్చి అన్నిటినీ దానికి అదే వెతకాలి, దానికి అదే క్రాల్ చేయాలి, దానికి అదే ఇండెక్స్ చేయాలి అంటే పాపం గూగుల్ కూడా బ్యాక్ ఎండ్ లో కష్టపడుతుందా, కష్టపడట్లేదా అండి? ఈజ్ గూగుల్ ఆల్సో వర్కింగ్ హార్డ్ ఇన్ ద బ్యాక్ ఎండ్ గైస్? అబ్సల్యూట్లీ Yes, ఎస్ ma'am. కదా. పాపం గూగుల్ కూడా కష్టపడుతుంది. సో ఇక్కడ గూగుల్ వర్క్ ని రెడ్యూస్ చేయడానికి గూగుల్ అంత కష్టపడకుండా నా వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ ని ఈజీగా ఫెచ్ చేసి వాటిని క్రాలింగ్ అండ్ ఇండెక్సింగ్ చేయడానికి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇందాక ప్రశాంతి ఎలా అయితే దివ్యాకి ఒక రూట్ మ్యాప్ డ్రా చేసి ఇచ్చారో, షార్టెస్ట్ రూట్ మ్యాప్ డ్రా చేసి ఇచ్చారో, సేమ్ అదే విధంగా నేను కూడా గూగుల్ కి ఇట్లా షార్టెస్ట్ రూట్ మ్యాప్ డ్రా చేసి ఇస్తే బాగుంటది అనుకుంటాను కదా. హే గూగుల్, మీరు హోమ్ పేజ్ వెళ్ళడానికి ఇది షార్టెస్ట్ రూట్, మీరు అబౌట్ పేజ్ వెళ్ళడానికి ఇది షార్టెస్ట్ రూట్, మీరు కాంటాక్ట్ పేజ్ వెళ్ళడానికి ఇది షార్టెస్ట్ రూట్, మెనూ పేజ్ వెళ్ళడానికి ఇది షార్టెస్ట్ రూట్. ఇలా నా వెబ్సైట్ లోపల ఉన్న ప్రతి కంటెంట్ కి నేను ఒక షార్టెస్ట్ రూట్ అనేది గూగుల్ కి ఇచ్చాను అనుకోండి. అప్పుడు గూగుల్ ఆ షార్టెస్ట్ రూట్ ని ఫాలో అవుతూ మన వెబ్సైట్ లో ఉన్న కంటెంట్ ని ఈజీగా ఫెచ్ చేసి దాన్ని క్రాల్ చేస్తుందా, చేయదా? ఎస్ ఆర్ నో? వాట్ యూ థింక్ గైస్ ఎవ్రీబడి? Yes. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ కదా. సో ద షార్టెస్ట్ రూట్, ద షార్టెస్ట్ రూట్ to locate a page or post or product inside our website is known as sitemap అన్నమాట. సైట్ మ్యాప్ అంటే ఏంటిది? మన వెబ్సైట్ లో ఉన్న పేజ్ ని కానీ, పోస్ట్ ని కానీ, ప్రోడక్ట్ ని కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అవి లొకేట్ చేయడానికి ఏదైతే రూట్ మనం గూగుల్ కి సబ్మిట్ చేస్తున్నామో ఆ షార్టెస్ట్ రూట్ ని ఏమని పిలుస్తారంట అండి? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సైట్ మ్యాప్ అన్నమాట. ఓకే, సో ఈ సైట్ మ్యాప్ ని నేను గూగుల్ కి సబ్మిట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఆ సైట్ మ్యాప్ అనేది ఉండాలి కదండి. ఇప్పుడు మీరు ఫస్ట్ కష్టపడి ఒక మ్యాప్ క్రియేట్ చేస్తేనే కదా గూగుల్ కి సబ్మిట్ చేసేది. అవునా? Yes. ప్రశాంత్ ఇక్కడ మ్యాప్ క్రియేట్ చేస్తేనే కదా దివ్యాకి ఇచ్చేది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? సైట్ మ్యాప్ ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. సైట్ మ్యాప్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ సైట్ మ్యాప్ ని తీసుకొని నేను గూగుల్ కి సబ్మిట్ చేయాలి. ఓకే, సో గైస్ ఇక్కడ
టూ టైప్స్ ఆఫ్ సైట్ మ్యాప్స్ ఉంటాయి అన్నమాట మేజర్ గా అయితే. ఒకటి వచ్చేసి XML సైట్ మ్యాప్, ఇంకోటి వచ్చేసి HTML సైట్ మ్యాప్ అండి. ఓకే, సో హియర్ XML సైట్ మ్యాప్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఫర్ గూగుల్ అన్నమాట. HTML సైట్ మ్యాప్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ఫర్ యూజర్స్ అన్నమాట. మనం వీళ్ళ గురించి తర్వాత మాట్లాడతాం, ఫస్ట్ అయితే ఇది ఫినిష్ చేసుకుందాం. XML సైట్ మ్యాప్. ఓకే, గూగుల్ కి XML లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో ఒకప్పుడు అంటే డౌన్ ద లైన్ ఒక 5-6 years బ్యాక్ ఇది చాలా కొంచెం టెక్నికల్ ప్రాసెస్ ఉంటుంది, కాంప్లికేటెడ్ ప్రాసెస్. బట్ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది, ఇన్ని ప్లగ్ఇన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మన వెబ్సైట్ లోపల సైట్ మ్యాప్ అనేది జనరేట్ అయిపోయి ఉంటుంది. ఇది ఎవరు జనరేట్ చేస్తారు అంటే, మనం SEO పర్ఫార్మ్ చేయడానికి ఏ ప్లగ్ఇన్ వాడినాం గైస్? విచ్ ప్లగ్ఇన్ డిడ్ వి యూజ్ అండి? కెన్ ఎనీబడి All in one ఆన్సర్ మై SEO. క్వశ్చన్? All in one SEO. ఆల్ ఇన్ వన్ SEO కదా. సో ఈ ఆల్ ఇన్ వన్ SEO వాళ్ళే మనకి సైట్ మ్యాప్ అనేది జనరేట్ చేసి పెడతారు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను మీకు కావాలంటే ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు ODMTకి చూపిస్తే ODMTకి అయిపోయిందేమో అనుకుంటారు కదా. సో లెట్ మీ ఓపెన్ దిస్ వెబ్సైట్. భావన వెబ్సైట్ కదా, ఇదే వాడిన నేను ఆ రోజు. మీరు మీ వెబ్సైట్ కి కూడా తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది గైస్ ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ SEO క్వేక్ ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది. గుర్తుందా మీ అందరికి? SEO క్వేక్ ఎక్స్టెన్షన్ అప్పుడు ఎప్పుడో వాడినాం మనం, Yes, ma'am. వెబ్ పొజిషన్ అనాలిసిస్. SEO క్వేక్ ఎక్స్టెన్షన్ దగ్గరికి వెళ్ళి మీరు డయాగ్నోసిస్ పైన క్లిక్ చేయండి. డయాగ్నోసిస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు XML సైట్ మ్యాప్ అని కనిపిస్తుంది. సో గుడ్, యువర్ వెబ్సైట్ కంటైన్స్ అండ్ XML సైట్ మ్యాప్. ఇది నేను మీరు జనరేట్ చేసినామా లేదంటే ఆల్ ఇన్ వన్ SEO వాళ్ళు జనరేట్ చేసినారా? హూ హాస్ జనరేటెడ్ ఇట్? ఆల్ ఇన్ వన్ SEO వాళ్ళు జనరేట్ చేశారు. సో ఈ టిక్ మార్క్ చూసి మనకి క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ నిజంగా జనరేట్ అయిందా లేదా, ఏ పేజెస్ కి జనరేట్ చేశారు అదంతా చూడాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఈ URL ని కాపీ చేసుకోవచ్చు. లేదంటే మన వెబ్సైట్ లో ఆల్ ఇన్ వన్ SEO సెట్టింగ్స్ లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీకు సైట్ మ్యాప్ కనిపిస్తుంది. అక్కడ నుంచి అయినా మీరు ఇక్కడికి రావచ్చు అన్నమాట. సేమ్ థింగ్ కనిపిస్తుంది, ఇక్కడైనా అక్కడైనా సేమ్. సో నౌ జస్ట్ పేస్ట్ ద URL ఇన్ ద న్యూ ట్యాబ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సైట్ మ్యాప్ ని ఆల్ ఇన్ వన్ SEO వాళ్ళు జనరేట్ చేశారంట. అండ్ ఏ పేజెస్ కి సైట్ మ్యాప్ జనరేట్ అయింది, ఏ పోస్ట్ కి జనరేట్ అయింది చూస్తున్నారా గైస్? పేజెస్ కి, పోస్ట్ కి, ప్రోడక్ట్స్ కి, కేటగిరీస్ కి, ప్రతి దానికి సైట్ మ్యాప్ అనేది వీళ్ళు జనరేట్ చేశారనమాట కదా. మనకు ఒక ప్రూఫ్ కూడా ఇక్కడ చూడొచ్చు. సో సైట్ మ్యాప్ అయితే జనరేట్ అయిపోయింది, నేను మళ్ళా కష్టపడాల్సిన అవసరం లేదు. సో సైట్ మ్యాప్ ని జనరేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ సైట్ మ్యాప్ ని ఎవరికి సబ్మిట్ చేయాలి? whom do I need to submit to guys? Submit to గూగుల్ అన్నమాట కదా. సో మనం మన సైట్ మ్యాప్ ని గూగుల్ కి సబ్మిట్ చేయాలి అంటే, గూగుల్ అయితే మన ఫ్రెండ్ కాదు కదా, హే గూగుల్ హౌ ఆర్ యు అని చెప్పడానికి. సో ఏ టూల్ ద్వారా నేను గూగుల్ ని రీచ్ అవుట్ అవుతానండి? టూల్ పేరు ఏంటిది? ఎవరన్నా చెప్పండి నాకు. వాట్ ఈస్ ద టూల్ నేమ్? మనం గూగుల్ ని రీచ్ అవుట్ అవ్వడానికి ఏం టూల్ Google వాడతాం? Search Console. గూగుల్ సెర్చ్ Search Console. కన్సోల్. వెరీ గుడ్ గైస్, సుమంత్. సో ఇక్కడ గూగుల్ సెర్చ్ కన్సోల్ లోకి వెళ్ళి స్టార్ట్ నౌ బటన్ పైన క్లిక్ చేయండి. ఓకే, మేక్ షూర్ ఇక్కడ మీరు మీ వెబ్సైట్ ని సెలెక్ట్ చేసుకోవాలి పైన. ఓకే, యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ వెబ్సైట్ ఓవర్ హియర్ గైస్. ఎక్కడ ఉందబ్బా మన వెబ్సైట్? భావన వెబ్సైట్ నాకు కనిపిస్తలేదు. దట్స్ ఓకే, ఫైన్. ఓకే, భావనకి నేను ఇచ్చేసాను, ట్రాన్స్ఫర్ చేసినట్టున్నా. బట్ నో ప్రాబ్లం, నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఇది మీ వెబ్సైటే అనుకోండి. ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. యాజ్ ఆఫ్ నో మనకు సైట్ మ్యాప్ కావాలి కాబట్టి ఇక్కడ మీకు ఇండెక్సింగ్ కింద సైట్ మ్యాప్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, మీ సైట్ మ్యాప్ URL ని తీసుకొని అక్కడ పెట్టాలి. ఏదో ర్యాండమ్ దక్కర్లేదు, జస్ట్ సైట్ మ్యాప్ ఇండెక్స్ ఇక్కడ మీకు ఏది కనిపిస్తుందో అదే తీసుకొని పెట్టేసేయండి. అండ్ మొత్తం URL అవసరమా అండి? ఈజ్ ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ ఓవర్ దేర్? లేదంటే ఓన్లీ ఆ సైట్ మ్యాప్ URL పెట్టేస్తే సరిపోతుందా? ఏమనుకుంటున్నారు? ఓన్లీ సైట్ మ్యాప్ URL పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సి గైస్, ఇప్పుడు ర్యాంక్ మ్యాథ్ వాడే వాళ్ళకి మోస్ట్లీ ఇక్కడ సైట్ మ్యాప్ _index.xml అని వస్తుంది. మనం ఆల్ ఇన్ వన్ SEO వాడుతున్నాం కాబట్టి సైట్ మ్యాప్ .xml అని వస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ప్లగ్ఇన్ ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటది కాబట్టి స్లైడ్ గా మారొచ్చేది. బట్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందో అది తీసుకొని అక్కడ పెట్టేసేయండి. అన్ని వెబ్సైట్స్ కి ఒకటేలాగా ఉంటుంది, అంటే బేస్డ్ ఆన్ వాట్ ప్లగ్ఇన్ దే ఆర్ యూజింగ్.
సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇలా తీసుకొని వాట్ ఐ హ్యావ్ టు డూ గైస్, ఐ హ్యావ్ టు సబ్మిట్ టు గూగుల్ అన్నమాట. ఓకే, ఇట్లా మీరు గూగుల్ కి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ దాన్ని ఫెచ్ చేసి గూగుల్ is going to use the sitemap to crawl the content and all. ఓకే, అర్థమైందా మీ అందరికి? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ పార్ట్, ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ Yes, ma'am. కొన్నిసార్లు మీకు ఇక్కడ కుడ్ నాట్ ఫెచ్ అని కనిపించవచ్చు గైస్. కుడ్ నాట్ ఫెచ్, ఇప్పుడు నేను పొద్దున క్లాస్ 10 AM కి క్లాస్ చెప్పేటప్పుడు కూడా కుడ్ నాట్ ఫెచ్ అనే వచ్చింది. బట్ మీరు కొంచెం ఓపిక పట్టాలన్నమాట. ఒక 24 hours to 48 hours అట్లా వెయిట్ చేసిన తర్వాత గూగుల్ దాన్ని ఆటోమేటిక్ గా ఫెచ్ చేసుకుంటది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో, 99.9% ఆఫ్ ద కేసెస్ లో. ఎందుకంటే డ్యూ టు సమ్ టెక్నికల్ గ్లిచెస్ అండ్ ఆల్ అప్పటికప్పుడు అది అవ్వకపోవచ్చు. బట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఒక వన్ డే 2 days ఆగితే అది సక్సెస్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను 1 day కూడా ఆగలేదు, పొద్దుననే చేసిన, విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఇట్ హాస్ బిన్ సక్సీడెడ్ అన్నమాట. ఒకవేళ అయినా అవ్వట్లేదు అంటే మీ వెబ్సైట్ లోపల సెట్టింగ్స్ లో పర్మా లింక్ ఉంటుంది, గుర్తుందా గైస్ మీ అందరికి? అండర్ అవర్ సెట్టింగ్స్ మన డాష్ బోర్డ్ లో పర్మా లింక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. పోస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేసుకోమన్నాను చూడండి. యూ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ? Slug. అక్కడ పోస్ట్ స్లగ్గే, కాకపోతే మీకు సెట్టింగ్స్ లో కనిపిస్తుంది కదా గైస్. ఇన్ ద సెట్టింగ్స్ యూ విల్ ఫైండ్ పర్మా లింక్ కదా. ఆ పర్మా లింక్ దగ్గర మీరు పోస్ట్ నేమ్ అని సెలెక్ట్ చేసుకుని ఇంకోసారి సేవ్ చేయండి. ఇంకోసారి సేవ్ చేసుకుని మళ్ళీ సైట్ మ్యాప్ వచ్చి సబ్మిట్ చేయండి. ఓకే, వన్ మోర్ టైం ట్రై టు సబ్మిట్ ఇట్. అయినా ఇక చాలా వీక్స్ అయిపోయింది, అయినా అవ్వట్లేదు అంటే ఇక మీరు మీ హోస్టింగ్ ప్రొవైడర్ ని కాంటాక్ట్ అవ్వాలన్నమాట. ఇక్కడ గుర్తుందా గైస్ మీ అందరికి? పర్మా లింక్స్ అనేది గుర్తొస్తుందా? సెట్టింగ్స్ లో పర్మా లింక్స్ ఉంటుంది చూడండి. Yeah, ma'am. ఇదన్నమాట. ఓకే, సో అర్థమైందా XML సైట్ మ్యాప్ ని ఎట్లా జనరేట్ చేయాలి, XML సైట్ మ్యాప్ ని గూగుల్ కి ఎట్లా సబ్మిట్ చేయాలి? ఈస్ దిస్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీబడి? ఐ Yes, హోప్ ఇట్ ma'am. ఇస్ క్లియర్ కదా. ఎస్ మ్యామ్. సరే, నెక్స్ట్ వచ్చేసి HTML సైట్ మ్యాప్ అన్నమాట. ఇదంతా ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ లెట్ మీ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్. HTML సైట్ మ్యాప్ ఇస్ ఫర్ ద యూజర్స్, అంటే మన వెబ్సైట్ లోపలికి వచ్చే యూజర్స్ కోసం అన్నమాట. చెప్పాలంటే ఇది క్రియేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మీరు గనక మీ వెబ్సైట్ లోపల మెను సరిగ్గా క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీరు క్రియేట్ చేసిన మెను సరిగ్గా ఉంటే అదే మస్తు ఎక్కువ అండి. ఇప్పుడు మనము మన వెబ్సైట్ లోపల ఈ మెను ఎందుకు క్రియేట్ చేస్తాము గైస్? వై డు వి క్రియేట్ మెను? సో దట్ నా వెబ్సైట్ లోపలికి వచ్చే యూజర్ నా వెబ్సైట్ లోపల కంటెంట్ ని ఈజీగా నావిగేట్ చేయొచ్చు, ఈజీగా లొకేట్ చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు అని. సో మీరు క్రియేట్ చేసే మెను కొంచెం క్లీన్ గా నీట్ గా క్రియేట్ చేసుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ అండి. కానీ కొంచెం టెక్నికల్ SEO అన్నప్పుడు ఇక టెక్నికల్ గా కొద్దిగానే చేయాలి కాబట్టి నేను మీకు ఇది ఎట్లా చేయాలో చూపిస్తాను. సింప్లీ మీకు ఇక్కడ ఆల్ ఇన్ వన్ SEO సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా. ఆల్ ఇన్ వన్ SEO సెట్టింగ్స్ లో ఏముంది చూడండి గైస్. వాట్ ఈస్ అపియరింగ్ టు us అండర్ ఆల్ ఇన్ వన్ SEO సెట్టింగ్స్? సైట్ మ్యాప్స్. సైట్ మ్యాప్స్ అని కనిపిస్తుంది కదా. సో సైట్ మ్యాప్స్ పైన క్లిక్ చేయండి. సింప్లీ క్లిక్ ఆన్ సైట్ మ్యాప్స్. ఓకే, అండ్ సైట్ మ్యాప్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు HTML సైట్ మ్యాప్ కనిపిస్తుంది కదా. క్లిక్ ఆన్ దట్. ఇక్కడ మీకు ఒక చిన్న షార్ట్ కోడ్ కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ ఏబుల్ టు సీ దిస్ గైస్? ఇక్కడ ఒక చిన్న Yes, ma'am. షార్ట్ కోడ్ కనిపిస్తుంది కదా. సో సింప్లీ క్లిక్ ఆన్ షార్ట్ కోడ్. ఓకే, షార్ట్ కోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొద్దిగా కిందికి స్క్రోల్ చేయగానే ఒక చిన్న షార్ట్ కోడ్ కనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఈ షార్ట్ కోడ్ ని తీసుకొని ఏదైనా ఒక పేజ్ లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. ఒక పేజ్ ని క్రియేట్ చేసుకోండి. ఓకే, సింప్లీ క్లిక్ ఆన్ పేజెస్ అండ్ క్లిక్ ఆన్ ఇట్. ఇప్పుడు దీనికి ఏదో ఒక పేరు ఇచ్చేసేయండి గైస్. మీరు ఏం పేరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ పేరు ఇచ్చేసేయండి. అండ్ షార్ట్ కోడ్ ని మనం ఉట్టిగానే డైరెక్ట్లీ పేస్ట్ చేస్తామా, లేదంటే షార్ట్ కోడ్ ఎలిమెంట్ ని Short code వాడతామా? block use. షార్ట్ కోడ్ ఎలిమెంట్ ని వాడాలి కదా. సో మీరు షార్ట్ కోడ్ ఎలిమెంట్ ని వాడండి. ఓకే, వాడిన తర్వాత ఆ బాక్స్ లో మీరు షార్ట్ కోడ్ ను పేస్ట్ చేసి పబ్లిష్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇక పబ్లిష్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ పేజ్ ని తీసుకొని మెనూలో పెట్టాలి గైస్. మెనూలో పెట్టడం అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆల్ ఆఫ్ యూ. ఎస్ మ్యామ్. మెనూ యాడ్ టు పేజ్ టు ద మెనూ. మెనూలో యాడ్ చేసుకోండి. ప్రస్తుతానికి నేను యాడ్ చేయట్లేదు, మీరు యాడ్ చేయండి. ఇప్పుడు మెనూలో యాడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది? మన వెబ్సైట్ లోపల మన మెనూలో సైట్ మ్యాప్ అనే పేజ్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎవరైతే నా సైట్ మ్యాప్ పేజ్ పైన క్లిక్ చేస్తారో
వాళ్ళకి నా వెబ్సైట్ లోపల ఉన్న పేజెస్, పోస్ట్, ప్రోడక్ట్స్, కేటగిరీస్ అన్ని ఒకటే చోట కనిపిస్తున్నాయి. అబ్జర్వ్ చేస్తున్నారా గైస్? ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీ వన్. ఇక్కడ Yes. చూస్తున్నారా? మన వెబ్సైట్ లోపల ఉన్న పోస్ట్, పేజెస్, కేటగిరీస్, ప్రోడక్ట్స్ ఉంటే ప్రోడక్ట్స్ అన్ని ఒకటి చోట కనిపిస్తాయి. ఇప్పుడు యూజర్ డైరెక్ట్లీ అబౌట్ పేజ్ కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. మెనూ పేజ్ కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. పోస్ట్ లోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అంటే ఏం లేదు, అందుకని అది ఒక్కటే కనిపిస్తుంది. ప్రోడక్ట్స్ ఉంటే ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. కేటగిరీస్ ఉంటే కేటగిరీస్ కనిపిస్తాయి. సో ఇక్కడ జస్ట్ ఈ ఒక్క పేజ్ లోకి వచ్చి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చా, వెళ్ళలేరా కస్టమర్? దే కెన్ గో ఎనీవేర్ కదా గైస్, అవునా? సో ఇప్పుడు నేను నా యూజర్స్ కి ఒక షార్టెస్ట్ రూట్ ఇస్తున్నానా లేదా? వాళ్ళు వేరే పేజెస్ కి కానీ, పోస్ట్ కి కానీ, ప్రోడక్ట్స్ కి కానీ వెళ్ళడానికి ఆమ్ ఐ గివింగ్ దమ్ అ షార్టెస్ట్ రూట్ అండి? ఎస్ నిరుష, ఆకాష్, ఎస్ వీఆర్ గివింగ్ దమ్ అ షార్టెస్ట్ రూట్ కదా. అంతే అన్నమాట. కాకపోతే ఇది పక్కాగా క్రియేట్ చేయాలా అనేది క్వశ్చన్. ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. మరీ లైక్ థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి అన్నప్పుడు ఏంటో గానీ, అదర్వైజ్ ఇట్లాంటి పేజ్ అనేది మీరు క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, బికాస్ ఈజ్ మేము ఇట్ వెబ్సైట్ రిక్వైర్డ్? లో మీరు ఎప్పుడైనా ఈజీగా కనపడుతుంది కదా మేడం, ఇంత చేయాల్సిన అవసరం ఆ ఉంటుంది. అందుకోసమే చెప్పాను కృష్ణ, గుడ్ క్వశ్చన్. అందుకోసమే వాట్ డిడ్ ఐ టెల్ యూ, మీరు క్రియేట్ చేసే మెనూ అనేది కరెక్ట్ గా క్రియేట్ చేసుకుంటే సరిపోతది. ఇప్పుడు అమెజాన్ లాంటి వెబ్సైట్స్ ఉంటాయి గైస్, లైక్ చాలా పెద్ద వెబ్సైట్స్ ఉంటాయి. వాళ్ళు ఎవ్రీథింగ్ మెనూలో యాడ్ చేస్తారా చెప్పండి? విల్ దే యాడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు ద మెనూ? నో కదా, అవునా? సో అలాంటప్పుడు ఇట్లాంటి సైట్ మ్యాప్ అనే పేజ్ కస్టమర్ కి హెల్ప్ అవుతుందా లేదా? విల్ ఇట్ హెల్ప్ ఆర్ నాట్? ఎస్, Yes. ఆల్ ఆఫ్ యూ. Yeah. దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. ఓకే, అర్థమైందా మీ అందరికి? హెచ్టిఎంఎల్ సైట్ మ్యాప్ అంటే ఇస్ ఇట్ క్లియర్ గైస్? మళ్ళీ చెప్తున్నా, పక్కాగా ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు ఆ కాన్సెప్ట్ గురించి తెలవాలి కాబట్టి చెప్పిన. సో దట్ ఈస్ అబౌట్ సైట్ మ్యాప్ అన్నమాట. సైట్ మ్యాప్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి robots.txt అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ గైస్? robots.txt. TXT. robots.txt అంటే telling Google or telling crawlers, search engines, whoever, telling search engines to not crawl a particular page or post or product inside your website. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓడిఎంటీలో ఈ పేమెంట్స్ పేజ్ ఉంది. ఈ పేమెంట్స్ పేజ్ గూగుల్ క్రాల్ చేసి దీన్ని ఇండెక్స్ చేసి నేను ఎస్సీఆర్ మీద ర్యాంక్ అవ్వాల్సిన అవసరం ఉందా అండి దీనికి? డూ ఐ నీడ్ టు ర్యాంక్ ఫర్ దిస్ పేజ్ ఆల్సో? అవసరం లేదు కదా. ఇది ఉట్టిగా స్టూడెంట్స్ పేమెంట్ చేయడానికి మాత్రమే. దీనికి నేను ఎస్సీఆర్ మీద ర్యాంక్ అవ్వడం అవసరం లేదు కదా. సో ఇట్లాంటి పేజెస్ ఉంటాయి మన వెబ్సైట్ లోపల. సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ అని, పేమెంట్స్ పేజ్ అని, ఏదో ఇన్కంప్లీట్ పేజెస్, ఇట్లాంటి ర్యాండమ్ పేజెస్ ఉండొచ్చు. సో నేను ఈ పేజెస్ ని గూగుల్ క్రాల్ చేయకుండా ఆపాలి అని అంటే నేను ఏం అప్లై చేయాలంట? వాట్ డూ ఐ నీడ్ టు అప్లై? robots dot Robots.txt. txt అన్నమాట. ఓకే, సో గూగుల్ మన వెబ్సైట్ లోపలికి వచ్చిన తర్వాత గూగుల్ ఏం చేస్తుంది అంటే ప్రతిదీ క్రాల్ చేయడానికి చూస్తుంది. సో సమ్ టైమ్స్ గూగుల్ మైట్ క్రాల్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ వెల్. సో గూగుల్ నా వెబ్సైట్ కి వచ్చిన ఈ పర్టికులర్ పేజ్ జోలికి మాత్రం రాకూడదు అన్నప్పుడు నేను ఈ robots.txt అనే ఆప్షన్ ని వాడాలన్నమాట. సో telling Google to not crawl a particular page or post or product, whatever it is known as robots.txt. సో దీనికి నేను 2 ways కూడా చూపిస్తాను. ఫస్ట్ వన్, జస్ట్ ఇండెక్సింగ్ నుంచి ఆపాలనుకుంటున్నారు అని అంటే ఇప్పుడు ఈ పేజ్ ఉంది గైస్, గూగుల్ ఈ పేజ్ ని క్రాల్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు. గూగుల్ దగ్గర ఈ పేజ్ యొక్క కంటెంట్ ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. జస్ట్ గూగుల్ దీన్ని ఇండెక్స్ చేయకుండా నేను ఆపాలనుకుంటున్నాను అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ సెట్టింగ్స్ లో అడ్వాన్స్ కనిపిస్తుంది కదా, అడ్వాన్స్ లోకి వచ్చి రోబోట్స్ మెటా దగ్గర దీన్ని డిజేబుల్ చేసి ఇక్కడ నేను ఏం సెలెక్ట్ చేసుకోవచ్చు అండి? వాట్ ఐ కెన్ సెలెక్ట్ గైస్, ఏం కమాండ్ ఇవ్వచ్చు అంటే నేను No నో index. ఇండెక్స్ అనే కమాండ్ ఇవ్వచ్చు. సో నో ఇండెక్స్ అనే కమాండ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? గూగుల్ ఈ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ క్రాల్ చేసుకుంటది, అవునా? అంటే గూగుల్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది, కానీ దీన్ని ఇండెక్స్ చెయ్యదు అనమాట. ఇండెక్స్ చేయనప్పుడు నేను దీనికి ఎస్సీఆర్పి మీద ర్యాంక్ అవుతానా అంటే విల్ ఐ ర్యాంక్ ఆన్ ఎస్సీఆర్పి?
నో No. కదా. నో. సో అలా మీరు ఉట్టిగా ఇండెక్సింగ్ నుంచి ఆపాలనుకుంటే ఇక్కడ వచ్చి నో ఇండెక్స్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే అయిపోయింది. బట్ దీనికి ఒక ప్రాపర్ టెక్నికల్ మెథడ్ చెప్తాను మీకు. ఇది బాగా వినండి, ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పింది చాలా సింపుల్. అసలు గూగుల్ ఆ పేజ్ ని కలెక్టే చేయొద్దు, గూగుల్ ఆ పేజ్ ని క్రాలే చేయొద్దు. అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. గూగుల్ షుడ్ నాట్ నో ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ దట్ పేజ్. గూగుల్ ఆ ఇన్ఫర్మేషన్ యొక్క ఆ పేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ని కలెక్టే చేసుకోవద్దు. ఇంకా కలెక్ట్ చేయనప్పుడు ఇండెక్సింగ్ కూడా చేయదు, ఇండెక్సింగ్ చేయనప్పుడు ర్యాంక్ కూడా చేయదు. సో అసలు క్రాలింగ్ ఇండెక్సింగ్ ఏమీ అవ్వకూడదు అన్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ సెట్టింగ్స్ లోనే, ఓకే, హియర్ ఇన్ ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ సెట్టింగ్స్ యూ గైస్ కెన్ సీ సంథింగ్ కాల్డ్ టూల్స్ అన్నమాట. టూల్స్ లోకి వెళ్ళండి. టూల్స్ లోకి వెళ్ళినప్పుడు robots.txt ఎడిటర్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా గైస్. యూ గైస్ కెన్ సీ సంథింగ్ కాల్డ్ robots.txt ఎడిటర్. సో ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ఈజ్ అ బిగినర్ ఫ్రెండ్లీ ప్లగ్ఇన్ కాబట్టి వీళ్ళే ముందు జాగ్రత్తగా మనం ఏమి తప్పులు చేయకుండా చూసుకుంటారు. అదే మీరు ర్యాంక్ మ్యాథ్ ఆర్ యోస్ట్ వాడుతున్నారు అనుకోండి, వాళ్ళు మొత్తం ఇవంతా మీరు ఎడిట్ చేసి అగైన్ ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారు. ఇక్కడ మీరు ఎనేబుల్ కస్టమ్ robots.txt పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ రూల్స్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా యాడ్ చేయాలో నేను చెప్తాను. కానీ దానికంటే ముందు నేను దీన్ని ఎడిట్ చేయగలుగుతున్నానా అండి? ఈ ఫస్ట్ 2 స్టెప్స్ ని నేను ఎనేబుల్ కూడా చేసా ఎడిటర్ ని. బట్ ఐఎమ్ ఏబుల్ టు ఎడిట్ దిస్ ఫస్ట్ 2 లైన్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? నో అన్నమాట. సో No. ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ వాళ్ళు అరే కస్టమర్ కి అంత నాలెడ్జ్ లేదేమో అన్నట్టు ఊహించి వాళ్ళు సేఫ్ సైడ్ గా పెడతారు ఆప్షన్స్. అదే వేరే ప్లగిన్స్ వాళ్ళు అలా అనుకోరు, వీళ్ళకి అన్ని తెలుసు, వీళ్ళు ఏం తప్పులు చేయరు అన్నట్టు అనుకుంటారు అనమాట. సో అక్కడ మీరు వేరే ప్లగిన్స్ వాడితే మొత్తం ఎడిట్ చేయగలుగుతారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు కొంచెం ఇక్కడ మీకు ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్స్ పైననే ఏమని కనిపిస్తుందండి ఇక్కడ, వాట్ ఈస్ అపియరింగ్ టు యూ? robots.txt కనిపిస్తుంది. సో యువర్ వెబ్సైట్ హ్యాస్ ద robots.txt ఫైల్ అని అంటున్నారు. నేను కింద ఉన్న URL తీసుకుని న్యూ ట్యాబ్ లో పేస్ట్ చేస్తున్నా, సరేనా? ఇప్పుడు న్యూ ట్యాబ్ లో పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దేర్? యూజర్ హైఫెన్ ఏజెంట్, ఓకే, యూజర్ హైఫెన్ ఏజెంట్ కోలన్ ఆస్ట్రిక్స్ అని ఉందన్నమాట, రైట్? సో యూజర్ హైఫెన్ ఏజెంట్ కోలన్ ఆస్ట్రిక్స్ అంటే ఏంటిది? ఫర్ ఆల్ ద సర్చ్ ఇంజిన్స్ అని అర్థం, ఓకే? ఎందుకంటే గూగుల్ ఒక్కటే నా వెబ్సైట్ లోపలికి వస్తుందా, లేదంటే గూగుల్ లాగా ఎన్ నంబర్ ఆఫ్ సర్చ్ ఇంజిన్స్ మన వెబ్సైట్ లోపలికి వస్తాయా? ఏమనుకుంటున్నారు? ఆల్ ద All సర్చ్ ఇంజిన్స్. బింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, యాహూ మైట్ కమ్, ఎవ్రీబడి మైట్ కమ్ అన్నమాట. సో అక్కడ స్టార్ సింబల్ మీనింగ్ ఏంటిది అంటే ఫర్ ఆల్ ద సర్చ్ ఇంజిన్స్ అని అర్థం, రైట్? లేదంటే మీరు ఓన్లీ గూగుల్ ని మాత్రమే చేయాలనుకుంటే గూగుల్ బోట్ అని రాసుకోవచ్చు, బట్ అవసరం లేదు. దిస్ ఇస్ పర్ఫెక్ట్ అన్నమాట. తర్వాత డిసలౌ :wp-admin. సి ఏ సెర్చ్ ఇంజిన్ అయినా సరే నా వెబ్సైట్ లోపల ఉన్న కంటెంట్ ని క్రాల్ చేసుకోవాలి, కానీ నా వెబ్సైట్ లో ఉన్న డాష్ బోర్డ్ ని కూడా క్రాల్ చేయాలా అంటే నేను ఎన్ని ప్లగిన్స్ వాడుతున్నా, నేను ఎంతమంది యూజర్స్ ని యాడ్ చేసుకున్నా, నా సెట్టింగ్స్ ఏంటిది? షుడ్ ఎనీ సెర్చ్ ఇంజిన్ నో అబౌట్ మై డాష్ బోర్డ్? ఇది నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కదా, వాళ్ళకెందుకు? యా, కాబట్టి బై డిఫాల్ట్ ఏమని ఉంటుంది? బై డిఫాల్ట్ డిస్అలౌ అని ఉంటుంది. డిస్అలౌ మీనింగ్ ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్అలౌ? వాళ్ళు ఆ Don't allow. ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని క్రాల్ చేయలేరు అన్నమాట, ఓకే? సో ఇలా మీకు బై డిఫాల్ట్ robots.txt అనేది ఎనేబుల్ అయిపోతుంది గైస్. బేస్డ్ ఆన్ యువర్ వెబ్సైట్ ఇట్ విల్ బి ఎనేబుల్డ్, ఓకే? సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఏ ఏ పేజెస్ అయితే మీరు మీ సైడ్ నుంచి గూగుల్ ని క్రాల్ చేయకుండా, ఇండెక్స్ చేయకుండా ఆపాలనుకుంటున్నారో వాటిని మీరు మీ వెబ్సైట్ లోపలికి వెళ్ళి యాడ్ చేసుకోవాలి, ఓకే? నౌ ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలి? ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ టూల్స్ అన్నమాట. ఈ రెండు బై డిఫాల్ట్ ఉంటాయి గైస్. దీస్ 2 ఆర్ దేర్ బై డిఫాల్ట్. దాన్ని మీరు ఏం చేయలేరు. సో దీని తర్వాత మీకు ఇక్కడ కింద ఏం కనిపిస్తుంది చూడండి, వాట్ ఈస్ అపియరింగ్ టు యూ?
ఏం Add కనిపిస్తుంది rule. అంటే మీకు యాడ్ రూల్ అని కనిపిస్తుంది కదా. సో సింప్లీ క్లిక్ ఆన్ యాడ్ రూల్ అన్నమాట. ఓకే, యాడ్ రూల్ పైన క్లిక్ చేసిన తర్వాత అగైన్ సేమ్ ఆస్ట్రిక్ సింబల్స్ ని వాడండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ లో ఏదో ఒక పేమెంట్స్ పేజ్ ఉంది. ఈ పేజ్ నేను గూగుల్ క్రాల్ చేయొద్దు అని అనుకుంటున్నా, రైట్? సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ పేజ్ యొక్క యుఆర్ఎల్ ని తీసుకొని ఇందులోకి వచ్చి ఎంటర్ చేయాలన్నమాట. allow లో పెట్టాలా లేదంటే డిస్అలౌ లో పెట్టాలా? ఈ పేజ్ ని గూగుల్ క్రాల్ చేయకూడదు అని అంటే ఏం Disallow. చేయాలండి, నేను డిస్అలౌ లో పెట్టాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ప్రివ్యూ కూడా చూడొచ్చు. సో ఫర్ ఆల్ ద సెర్చ్ ఇంజిన్స్, ఓకే, మనము ఏం చేస్తున్నాము, ఏ పేజ్ ని క్రాల్ చేయకూడదు అని చెప్తున్నాము, పేమెంట్స్. డిస్అలౌ పేమెంట్స్ పేజ్ అని చెప్తున్నాం అన్నమాట. మరి గూగుల్ సైట్ మ్యాప్ ఇన్ఫర్మేషన్ ని తీసుకోవాలా వద్దా? గూగుల్ కి సైట్ మ్యాప్ యాక్సెస్ ఉండాలా వద్దా అండి? షుడ్ గూగుల్ హ్యావ్ ద సైట్ మ్యాప్ యాక్సెస్? ఎస్, అబ్సల్యూట్లీ ఎస్. సో ఇది కూడా బై డిఫాల్ట్ వీళ్ళే యాడ్ చేసిస్తున్నారు. సో మీరు ఇట్లా ఏ ఏ పేజ్ అయితే గూగుల్ క్రాల్ ఇండెక్స్ చేయొద్దు అనుకుంటున్నారో అవి ఇక్కడ వచ్చి పేజెస్, పోస్ట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇక్కడ వచ్చి యాడ్ చేసుకోవాలి. దెన్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే అంటే ఏ సెర్చ్ ఇంజిన్ అయితే ఈ వెబ్సైట్ కి వస్తుందో వాళ్ళ పేజ్ జోలికి వెళ్ళగలుగుతారా అండి? కెన్ దే గోయింగ్ టు దట్ పేజ్ అండ్ క్రాల్ ద కంటెంట్ గైస్? ఇస్ దట్ No. పాసిబుల్? నో అన్నమాట. అలా అర్థమైందా మీ అందరికి? గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. ఎస్, Yes. ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఓకే, ఇది ఎలా WP-admin ఎజాక్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని వదిలేసేయండి. అది ఏం లేదు, మన వెబ్సైట్ లోపల ఉన్న డైనమిక్ కంటెంట్ ని అలౌ చేస్తున్నాము అని అర్థం. అంటే లైక్ కొన్ని బటన్స్ కానివ్వండి, ఆ లేదంటే కొన్ని యాడ్ టు కార్ట్ ఇట్లాంటివి ఫ్యూ థింగ్స్ ఉంటాయి కదా, అవి దే కెన్ గ్రో. దట్స్ ఇట్. సో అంతే అన్నమాట. క్లియర్ ఎవ్రీబడి? ఏ పేజెస్ పోస్ట్ ని మీరు క్రాల్ చేయకూడదు అని అనుకుంటున్నారో వాటిని వచ్చి ఇక్కడ యాడ్ చేసుకోండి, రైట్? సి గైస్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను యాక్చువల్లీ ఈ వెబ్సైట్ లోపల ఉన్న పేజ్ యూఆర్ఎల్ తీసుకునేది ఉండే, బట్ ఇక నేను పేమెంట్స్ గురించి మాట్లాడినా కాబట్టి అదే తీసుకున్నా. ఈ వెబ్సైట్ లోపల ఉన్న పేజ్ యూఆర్ఎల్ ని తీసుకోండి, అంతే. అర్థమైందా? robots.txt అంటే ఏంటి, robots.txt ని మనం ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అనేది. ఈస్ దిస్ పార్ట్ క్లియర్ గైస్? ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ? దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ పారామీటర్ ఏంటిది మన మెయిన్ టెక్నికల్ ఎస్ఈఓ కాన్సెప్ట్ లో? రీడైరెక్షన్స్ Redirections. అన్నమాట. ఓకే, రీడైరెక్షన్స్ లో కూడా మేజర్ గా 2 టైప్స్ ఆఫ్ రీడైరెక్షన్స్ ఉంటాయి. 301 అండ్ 302 అన్నమాట. 301 రీడైరెక్షన్ అంటే పర్మనెంట్ రీడైరెక్షన్. 302 రీడైరెక్షన్ అంటే టెంపరరీ. టెంపరరీ రీడైరెక్షన్, మోస్ట్లీ ఒక 90 days అట్లా అన్నమాట. సో అసలు రీడైరెక్షన్ అంటే ఏంటిది ఇప్పుడు చూద్దాము గైస్. నౌ జస్ట్ లుక్ ఎట్ దిస్ పార్ట్ ఆల్ ఆఫ్ యూ. నేను న్యూ టాబ్ లో ఏం చేస్తున్నా అంటే, వాట్ ఆర్ మై డూయింగ్, పుట్టిగా fb.com అని టైప్ చేస్తున్నా. నేను మొత్తం స్పెల్లింగ్ టైప్ చేయట్లేదు, ఓన్లీ fb.com అని మాత్రమే టైప్ చేస్తున్నా. ఇలా టైప్ చేసినప్పుడు నేను ఎక్కడికి రీడైరెక్ట్ అవుతున్నానండి? వేర్ ఆమ్ ఐ గెటింగ్? facebook.com కి రీడైరెక్ట్ అవుతున్నా. సో fb.com, facebook.com రెండు వేరే వేరేనా కాదా గైస్? ఎస్, సమత, అఖిల్, ఆనంద్ చెప్పండి. కృష్ణ, వాట్ యు సే? రెండు ఒకటేనా? Yeah, ఆర్ టూ డొమైన్ సేమ్? నో కదా, దే బోత్ ఆర్ Domains టూ డిఫరెంట్ different. థింగ్స్. different. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? నన్ను రీడైరెక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఎఫ్బి నుంచి ఫేస్బుక్ కి రీడైరెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను, వినండి. అంటే ఎప్పుడైతే ఫేస్బుక్ లాంచ్ అయిందో అప్పుడు ఫేస్బుక్ టీమ్ వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు ఒకటే డొమైన్ ని కొనుక్కున్నారు. ఆ డొమైన్ పేరు వచ్చేసి facebook.com, ఫుల్ స్పెల్లింగ్ తోటి వాళ్ళు ఈ డొమైన్ ని కొనుక్కున్నారు గైస్. ఓకే, ఆ తర్వాత ఏమైందంటే కొన్ని డేస్ కి ఇక ఫేస్బుక్ ఉండే కదా అప్పుడు, వేరే ప్లాట్ఫామ్స్ లేకుండా టైం పాస్ కి అందరు కూడా ఫేస్బుక్ వాడడం స్టార్ట్ చేశారు. బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్వేస్ సర్చింగ్ ఫర్ షార్ట్ కట్స్ కదా. మనం ఏమనుకుంటాం, మరి అంత పెద్ద పేరు ఎవరు టైప్ చేస్తారు, ఈజీగా ఇనీషియల్స్ తోటి టైప్ చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు చాలా మంది fb.com అని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు.
ఆ లోపు ఏమైందంటే ఒక యుఎస్ సిటిజన్ ఒక అబ్బాయి ఏం చేశాడంటే అతను ఆడియన్స్ పల్స్ ని బాగా అర్థం చేసుకున్నాడు. అరే అందరూ లేజీ పీపులే మనలాగా, సో ఇక్కడ మనం కొంచెం స్మార్ట్ గా ఏం చేద్దామంటే fb.com అనే డొమైన్ ని కొనుక్కుందామని అతను fb.com అనే డొమైన్ ని కొనుక్కున్నాడు అనమాట. సో అది వేరే ఇది వేరే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది గైస్, ఎవరైతే fb.com అనే సెర్చ్ చేస్తారో వాళ్ళు ఒఫీషియల్ facebook.com కి రీడైరెక్ట్ అవుతారా, లేదంటే ఈ అబ్బాయి వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతారా? అంటే అప్పట్లో అబ్బాయి వెబ్సైట్ fb.com. ఆ ఇక్కడే రీడైరెక్ట్ అవుతారు కదా. సో కొన్ని రోజులకి ఫేస్బుక్ టీమ్ కి అర్థమైంది అనమాట, అరే సంథింగ్ ఈజ్ రాంగ్, మన ట్రాఫిక్ మొత్తం ఏమవుతుంది అని వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేస్తే వాళ్ళకి ఏం తెలిసింది, ఇంత అయింది అని వాళ్ళకి తెలిసింది అనమాట. రే సమ్మున్ పర్చేస్ fb.com, మన వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు అని. సో ఫేస్బుక్ కి చాలా లాస్ కదా, వాళ్ళకి సమ్ క్రోర్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ అవుతుంది ఇక వాళ్ళు అట్లనే ఊరుకుంటే. సో అందుకనే ఫేస్బుక్ టీం ఏం చేసిందంటే ఈ fb.com ఓనర్ ఎవరైతే అబ్బాయి ఉన్నారో అతన్ని రీచ్ అవుట్ అయ్యారు వీళ్ళు. ఆ ఆ పర్టిక్యులర్ డొమైన్ ని మాకు అమ్మేసేయి, ఓకే మా బిజినెస్ లాస్ అవుతుంది, సో ప్లీజ్ ట్రై టు సెల్ దట్ డొమైన్ టు అస్ అని. కానీ ఆ అబ్బాయి చేసిందే కావాలని కదా, అతను ఎందుకు అమ్ముతాడు? ఆ తర్వాత ఇక ఎంతో కన్విన్స్ చేసిన తర్వాత సమ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పే చేసిన తర్వాత ఆ అబ్బాయి fb.com అనే డొమైన్ ని ఫేస్బుక్ కి అమ్మేశాడు అనమాట. ఓకే, సో అందుకోసమే ఇప్పుడు facebook.com అయినా fb.com అయినా ఫేస్బుక్ కంట్రోల్లోనే ఉంది. సో ఇప్పుడు ఫేస్బుక్ టీం ఏం చేసింది, ఆ డొమైన్ ని అక్వైర్ చేసిన తర్వాత facebook.com అని టైప్ చేసిన fb.com అని టైప్ చేసిన సేమ్ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఇక్కడ వేర్ ఆర్ వి గోయింగ్ ఇన్ ఫేస్బుక్. టు facebook.com అన్నమాట. అంటే fb.com నుంచి facebook.com కి మనల్ని రీడైరెక్ట్ చేస్తుందా లేదా గైస్? ఫేస్బుక్ టీమ్ Yes. ఆర్ దే రీడైరెక్టింగ్ అస్? ఎస్, అబ్సల్యూట్లీ రీడైరెక్ట్ చేస్తున్నారు కదా. నేను ఎఫ్బి టైప్ చేసిన facebook.com కే వెళ్తున్నా. సో దీన్నే రీడైరెక్షన్ అని అంటారు అనమాట. సో మేజర్ గా 301, 302 రీడైరెక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. రైట్ గైస్? సో ఈ రీడైరెక్షన్స్ అనేవి ఉట్టిగా సరదాగా చేయొద్దు. ఓకే, మీరు ఏదో టైం పాస్ కి చేశారనుకోండి, కొంచెం మిస్టేక్ అయినా వెబ్సైట్ మొత్తం పోయే ఛాన్స్ ఉంటుంది. వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ పర్మనెంట్ రీడైరెక్షన్ ఏమవుతుందంటే ఆ పర్టికులర్ ఇప్పుడు ఒక ఓల్డ్ వెబ్సైట్ ఉంది అనుకుందాం, ఓకే, లేదంటే ఏబిసి వెబ్సైట్ ఉంది గైస్. ఏబిసి వెబ్సైట్ ని నేను XYZ వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేసిన. సో అది కూడా నేను పర్మనెంట్ రీడైరెక్షన్ చేసిన అనుకోండి, ఈ వెబ్సైట్ కున్న అథారిటీ, ఈ వెబ్సైట్ కున్న బ్యాక్ లింక్స్, ఈ వెబ్సైట్ కున్న ర్యాంకింగ్స్ అవన్నీ కూడా ఎవరికి పాస్ అవుతాయండి? గెస్ చేయండి. కంప్లీట్ గా xyz.com. XYZ.com కి పాస్ అవుతాయి అన్నమాట. సో మీరు ఉట్టిగా ఏదో టైం పాస్ కి మీ డొమైన్ ని వేరే వాళ్ళ డొమైన్ తోటి ఉట్టిగానే నేను అమెజాన్ తోటి చేస్తాను, ఫ్లిప్కార్ట్ తోటి చేస్తాను చేస్తారా అండి? విల్ ఎనీబడి డూ లైక్ దట్? ఆల్ ఆఫ్ యూ షుడ్ No. నెవర్ డూ లైక్ దట్. అలా చేస్తే ఎవరికి లాస్ అవుతుంది? వాళ్ళకా మనకా? మనకే లాస్ అవుతుంది అక్కడ. ఓకే, సో అలా రీడైరెక్షన్స్ చేయొద్దు. ఓన్లీ రెండు డొమైన్స్ మీవే, మీ దగ్గర ఎన్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, నా దగ్గర ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది, ఇప్పుడు ఫేస్బుక్ లాగా మీ దగ్గర కూడా ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది అంటే అప్పుడే రీడైరెక్షన్ అనేది చేసుకోవాలన్నమాట. అదర్వైజ్ డోంట్ డూ జస్ట్ లైక్ దట్ గైస్. అండ్ ఆల్సో మీరు రియల్ టైమ్ లో చేస్తున్నారు అని అంటే ఐ సజెస్ట్ యూ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ డొమైన్ ప్రొవైడర్. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం చేసేటప్పుడు మీరు స్లైట్ గా మిస్టేక్ చేసినా మొత్తం పోయే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం మీరు మీ డొమైన్ ప్రొవైడర్ ని కాంటాక్ట్ అవుతే వాళ్ళు మీకు ప్రాపర్ గా హెల్ప్ చేస్తారు. ఉట్టిగానే అసలుకి చేయొద్దు అనమాట. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ నేను మీకు ఇక్కడ ఆ ఏం చేసి చూపిస్తానంటే జస్ట్ ఒక ప్లగ్ఇన్ ని వాడి మీకు ఒక ఐడియా రావడానికి ఐ షో ఇట్ టు యూ. అసలు బ్యాక్ ఎండ్ లో ఎలా ఉంటుంది అన్నట్టు చూపిస్తాను. చూడండి గైస్, ఇక్కడ ఆల్ ఇన్ వన్ SEO లో రీడైరెక్ట్ ఆప్షన్ ఉంటది కానీ ఇట్ ఈస్ అ ప్రీమియం ఆప్షన్ అన్నమాట, మనం ఫ్రీగా వాడలేము. సో మనకి మన ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం వాడతామండి? ఫర్ ఆల్ ద Plugins. ప్రాబ్లమ్స్ వాట్ ఈస్ ద సొల్యూషన్? ప్లగ్ఇన్ Plugin. కదా. సో మీరు ప్లగ్ఇన్ లో వెళ్ళి యాడ్ ప్లగ్ఇన్ పైన క్లిక్ చేసి రీడైరెక్షన్స్ అని సెర్చ్ చేయండి. ఓకే, 301 రీడైరెక్షన్, 302 రీడైరెక్షన్, సంథింగ్ లైక్ దట్. యూ సెర్చ్ ఇట్ ఓవర్ హియర్.
యూ విల్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ అన్నమాట. సో దీన్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసిన తర్వాత ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ లోకి వెళ్దాం. ఇక్కడ మీకు ఈ ప్లగిన్ కనిపించేస్తుంది. మేనేజ్ రీడైరెక్ట్ పైన క్లిక్ చేస్తున్నాం. ఓకే, పర్మనెంట్ వన్ మ్యామ్. ఏమైంది గైస్? ప్లీజ్ మ్యూట్. హరీష్ చెప్పండి. 301 పర్మనెంట్ కదా మ్యామ్, అది యూస్ అవును, 301 అంటే పర్మనెంట్, 302 అంటే టెంపరరీ, 307 కూడా ఉంటుంది, అది కూడా కైండ్ ఆఫ్ టెంపరరీ ఓన్లీ. బట్ ఇది మీరు రీసెర్చ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను 301 అంటే 301, 302 కావాలంటే నేను ఏం చేయొచ్చు, 302 అని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడే ఉన్నాయి కదా నీరజ, ఈ ప్లగిన్ లోనే అన్ని ఉన్నాయి, చూస్తున్నారా? డిడ్ యూ సీ దట్ నీరజ? 301, 302 అన్ని ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో జస్ట్ మీకోసం ఏం చేస్తానంటే, ఐ విల్ జస్ట్ టేక్ సమ్ ర్యాండమ్ పేజ్. ఇప్పుడు ఇక్కడ అబౌట్ పేజ్ ఉంది గైస్. ఈ అబౌట్ పేజ్ పైన క్లిక్ చేసినప్పుడు నేను మెనూకి రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ నేను అబౌట్ పేజ్ ఇచ్చిన, మీరు ఇక్కడ మెనూ పేజ్ యూఆర్ఎల్ యాడ్ చేయొచ్చు, లేదంటే పేజెస్ ఆ పోస్ట్ ఆ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మెనూ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. ఇప్పుడు మన వెబ్సైట్ లోకి వచ్చి ఎవరన్నా అబౌట్ పేజ్ పైన క్లిక్ చేస్తే వాళ్ళు ఎక్కడికి రీడైరెక్ట్ అవుతారు? చూడండి అక్కడ ఏం జరుగుతుంది, మెనూ మెనూ పేజ్. పేజ్ కి రీడైరెక్ట్ అవుతున్నారు కదా. సో అలా అన్నమాట. అర్థమైందా మీ అందరికి రీడైరెక్షన్ అంటే? మళ్ళీ Yes, ma'am. చెప్తున్నాను గైస్, మీరు ఒకవేళ మీ డొమైన్ నుంచి ఇంకో డొమైన్ కి రీడైరెక్ట్ చేస్తున్నారు అంటే 100% రెండు కూడా మీవే ఉండాలి. మీరు ఉట్టిగానే వేరే వాళ్ళవి తీసుకున్నారు అనుకోండి, పెద్ద పెద్ద కంపెనీస్ లీగల్ గా కూడా దే విల్ ఫైట్ అన్నమాట. సో దట్ ఈస్ ఆల్వేస్ రిస్కీ అండ్ ఆల్సో మీకే లాస్ అవుతుంది అక్కడ. దానివల్ల ఏం లాభం వస్తుంది మీకు? నథింగ్. సో మీరు ఉట్టిగా పేజెస్ కి అట్లా, ఇప్పుడు నేను వెబ్సైట్ లోపల ఇట్లా పేజెస్ కి చూపించాను కదా, ఇట్లా చేస్తారన్నమాట అంతే. బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ రిక్వైర్డ్. నేను ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పాను అంటే ఇట్ కెన్ బి ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. మీకు ఇంటర్వ్యూలో చెప్పాను కదా, టెక్నికల్ ఎస్ఈఓ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ. సో జస్ట్ బికాస్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్, ఇట్ డస్ నాట్ మీన్ ఇక మీరు పక్కాగా అప్లై చేయాలి అన్నట్టయితే ఏం కాదు. సో రియల్ టైంలో మీరు ఒకవేళ చేస్తున్నా డొమైన్ ప్రొవైడర్ హెల్ప్ తీసుకొని చేయండి. అర్థమైందా అండి మీ అందరికి? ఈస్ దిస్ పార్ట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో Yes. సైట్ మ్యాప్, robots.txt, రీడైరెక్షన్స్ అన్నమాట. ఇక ఫైనల్ గా ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఆర్ఫన్ పేజెస్ అండి. ఆర్ఫన్ పేజెస్ అన్నమాట. ఆర్ఫన్ పేజెస్ అంటే ఏంటిది? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ఫన్ పేజెస్ అంటే, నౌ లెట్స్ సే మన వెబ్సైట్ లోపల డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇదొక పేజ్, ఇదొక పేజ్, అట్లా మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి గైస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశానంటే, ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి ఒక లింక్ పాస్ చేసిన, అంటే ఇంటర్నల్ లింక్. మళ్ళీ ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి లింక్ పాస్ చేసిన, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ చేసిన, ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ చేసిన కదా. కానీ ఈ పేజ్ కి ఏ పేజ్ నుంచి అయినా లింక్ పాస్ అయిందా అంటే, ఎవరన్నా ఈ పేజ్ ని పట్టించుకున్నారా చెప్పండి? డిడ్ వి పాస్ అని లింక్ టు దిస్ పేజ్? నో. అంటే ఈ పేజ్ అనేది ఒంటరిగా మిగిలిపోయింది కదా. దట్ ఈస్ లోన్లీ రైట్ నా. సో ఇట్లాంటి పేజెస్ ని ఏమని పిలుస్తారు అంటే, దే ఆర్ కాల్డ్ యాజ్ ఆర్ఫన్ పేజెస్ అని పిలుస్తారు అన్నమాట. సో ఎప్పుడు కూడా మన వెబ్సైట్ లోపల ఆర్ఫన్ పేజెస్ అనేది ఉండకూడదు. ఆర్ఫన్ పేజెస్ ఉంటే గూగుల్ ఆ పేజ్ ని ఇండెక్స్ చేయకుండా, ఓకే, ఆ పేజ్ ని ఇండెక్స్ చేయకుండా వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అన్నమాట. మీరు అప్పుడు ఆన్ పేజ్ అప్పుడు చేశారు కదా గైస్, చాలా మంది కొంచెం వరి అయ్యారు, నా పేజ్ ఇంకా ఇండెక్స్ అవ్వలేదు, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రీజన్? ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. సైట్ మ్యాప్ లేకపోవడము, లేదంటే ఆర్ఫన్ పేజెస్ ఉండడం వల్ల. సో ఒకవేళ ఆర్ఫన్ పేజ్ ఉందనుకోండి, గూగుల్ ఆ పేజ్ ని డిస్కవర్ చేయదన్నమాట. సమ్ టైమ్స్ గూగుల్ ఫర్గెట్స్ అబౌట్ దట్ పేజ్. ఇక మీరు లింక్ ఇచ్చారు అనుకోండి, టక ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ని క్రాల్ చేస్తుంది. ఇక అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా రావాలో గూగుల్ కి అర్థం అవ్వదు అనమాట. ఇక లైట్ తీసుకుంటుంది ఆ పేజ్ ని. అది ఒకవేళ మీరు ఇంపార్టెంట్ పేజ్ అనుకోండి, మీరు ఈ పేజ్ కి ర్యాంక్ అవ్వాలనుకుంటున్నారు, అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుందా అవ్వదా చెప్పండి? విల్ దట్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ అస్ గైస్ ఇఫ్ గూగుల్ ఇస్ నాట్ డిస్కవరింగ్ దట్ పేజ్? ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది కదా. సో అందుకోసమే మనం మన వెబ్సైట్ లోపల ఆర్ఫన్ పేజెస్ ఉండకుండా చూసుకోవాలన్నమాట. దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ అండి మీ కంటెంట్ ఇండెక్స్ అవ్వకపోవడానికి. థిన్ కంటెంట్ ఉండడము, హై క్వాలిటీ కంటెంట్ ఉండకపోవడము, కాపీడ్ కంటెంట్ ఉండడము, అది ఆర్ఫన్ పేజ్ అయి ఉండడము,
సైట్ మ్యాప్ లేకపోవడము, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అన్నమాట. సో ఎస్ఈఓ అంటే ఓన్లీ మనం కంటెంట్ యాడ్ చేసామా, దానికి ఆన్ పేజ్ పర్ఫామ్ చేసామా అన్నట్టు కాదు. బ్యాక్ ఎండ్ లో ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడే యూ విల్ గెట్ ప్రాపర్ రిజల్ట్స్ అన్నమాట. ఓకేనా గైస్? ఇప్పుడు నేను ఇక్కడ చూడండి. మేడం మరి మ్యామ్ చెప్పండి మరి చెప్పండి మనం చెప్పండి. పేమెంట్ పేజ్ లో అది మనం ఓడిఎంటి వెబ్సైట్ లో పేమెంట్ పేజ్ వదిలేసాం కదా మ్యామ్, అది లింక్ అంటే రోబోట్స్ లో అప్లై చేసుకున్నాం కదా నాట్ టు క్రాల్, అవును, అది లింక్ అవ్వదాం? అవసరం లేదు కదా. గూగుల్ ఈ పేజ్ ని డిస్కవర్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నాకు అవసరం కూడా లేదు కదా అపూర్వ. అవునా? బికాస్ నేను దీనికి అంటే ర్యాంక్ ఒక్క పేజ్ కూడా వదిలేదు అన్నారు. వదిలే ఒక్క పేజ్ కూడా వదిలేయొద్దు అని అంటే మీకు ఏం పేజెస్ అయితే అవసరం లేవు ఆ ఆ పేజెస్ ని వదిలేస్తే ఏం కాదనమాట. కానీ మీ ఇంపార్టెంట్ పేజెస్ ని వదిలేసారు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను దీనికి ఈ పేజ్ కి ర్యాంక్ అవ్వాలనుకోవట్లేదు కాబట్టి నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఇఫ్ యు ఆర్ లీవింగ్ సమ్ ఇంపార్టెంట్ పేజ్ దెన్ ఇట్ విల్ బి ఎ ప్రాబ్లం. అర్థమైందా మీకు? అండర్స్టూడ్ అపూర్వ? డిడ్ యు అండర్స్టాండ్? ఎస్. సో నేను మీకోసం ఇక్కడ క్లాడ్ కి అడిగి పెట్టినాను చూడండి గైస్, జస్ట్ టు షో ఇట్ టు యూ. సో ఈ మధ్య ఐఎమ్ యూజింగ్ క్లాడ్ ఎ లాట్. మీరు కూడా క్లాడ్ ని ఎక్కువగా వాడండి. ఓకే, చాట్ జీపీటీ బాగానే ఉంటది, బాగుండదు అని కాదు. కానీ చాట్ జీపీటీ ఎట్లా అంటే మీరు ఏం చెప్తే అది అంటది గైస్. చాట్ జీపీటీ ఇది కరెక్టా అంటే ఆ కరెక్ట్ అంటది, రాంగ్ అంటే ఆ రాంగ్ అంటది. దట్ ఈస్ వాట్ చాట్ జీపీటీ డస్ అనమాట. కొంచెం మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసేది. క్లాడ్ ఈజ్ మోర్ క్రిస్ప్ అన్నమాట, స్ట్రైట్ టు ద పాయింట్ ఉంటది క్లాడ్. సో కొంచెం క్లాడ్ ని వాడండి. సో ఇక్కడ చూడండి, నేను మీకోసం క్లాడ్ ని ఏం అడిగినా, వై దేర్ షుడ్ నాట్ బి ఆర్ఫన్ పేజెస్ ఇన్ అ వెబ్సైట్. ఏ పేజ్ దట్ హ్యాస్ నో లింక్స్ పాయింటింగ్ టు ఇట్, ఆబ్వియస్లీ దట్ ఈస్ అన్ ఆర్ఫన్ పేజ్ కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంట, ఫస్ట్ మెయిన్ రీజన్ గూగుల్ కాంట్ ఫైండ్ ఇట్ అంట. ఒకవేళ మీ ఇంపార్టెంట్ పేజ్ ఆర్ఫన్ పేజ్ లాగా అవుతే గూగుల్ ఆ పేజ్ ని అసలు డిస్కవర్ చేయదు. గూగుల్ డిస్కవర్ చేయనప్పుడు ఆ పేజ్ ఇండెక్స్ అవుతుందా? అవ్వదు. ఇండెక్స్ అవ్వనప్పుడు నేను ర్యాంక్ అవుతానా? అవ్వను. అండ్ ఆల్సో వేస్ట్ ఆఫ్ క్రాల్ బడ్జెట్. బడ్జెట్ అంటే డబ్బులు కాదు ఇక్కడ. ప్రతి వెబ్సైట్ కి గూగుల్ ఏం చేస్తుందంటే ఒక లిమిటెడ్ టైం తీసుకొని వస్తుంది అనమాట. సో గూగుల్ క్రాలింగ్ టైం ని మనం వేస్ట్ చేస్తున్నాం అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఆర్ఫన్ పేజెస్ దట్ గూగుల్ యాక్సిడెంట్లీ ఫైండ్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, గూగుల్ హ్యాస్ లిమిటెడ్ క్రాల్ బడ్జెట్ ఫర్ ఎవ్రీ వెబ్సైట్. ఇంపార్టెంట్ పేజెస్ మే గెట్ క్రాల్డ్ లెస్ అని అంటున్నారు, ఎందుకంటే గూగుల్కి అర్థం అవ్వదు. అండ్ ఆల్సో ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే ఈ లింక్స్ ని పాస్ చేస్తూ ఉంటారో మన హోమ్ పేజ్ కి ఒక అథారిటీ, ఒక పవర్ అనేది ఉంటది కదా. మీరు లింక్స్ ఇచ్చేటప్పుడు ఆ పవర్ అనేది కొంచెం డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటది అనమాట, ఆ వాల్యూ అనేది. సో మీరు లింక్స్ ఇవ్వలేదు అనుకోండి, ఆ పవర్ అనేది ఆ పేజ్ కి వస్తుందా అండి? మనం ఏ పేజ్ అయితే ఉట్టిగా వదిలేస్తున్నామో ఒక ఆర్ఫన్ పేజ్ లాగా, విల్ దట్ గెట్ దట్ పవర్ ఫ్రమ్ ద అదర్ పేజెస్? రాదు. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో ఏ ప్రాబ్లం. అండ్ ఆల్సో బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్, యూజర్ కి కూడా కొంచెం కష్టం అవుతుంది. ఇక మీ హార్డ్ వర్క్ కూడా వేస్ట్, ఎందుకంటే గూగులే దాన్ని డిస్కవర్ చేయదు. సో దీస్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అన్నమాట. ఇవన్నీ అవసరం లేదులే కానీ ఫస్ట్ రీజన్ అయితే మీరు గుర్తు పెట్టుకోండి. ఓకే, అర్థమైందా గైస్ మీ అందరికి? క్లియర్ ఎవ్రీ వన్? ఆర్ఫన్ పేజెస్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, లెట్ మీ షో యూ స్మాల్ డయాగ్రామ్ యాజ్ వెల్. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఆర్ఫన్ పేజ్ అన్నమాట. సో now just look at this. హోమ్ పేజ్ ఇస్ నాట్ అన్ ఆర్ఫన్ పేజ్, బికాస్ హోమ్ పేజ్ కి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి లింక్ ఉంటుంది. లోగో పైన క్లిక్ చేసిన హోమ్ పేజ్ కి వస్తారు, కాబట్టి దట్స్ నాట్ అన్ ఆర్ఫన్ పేజ్. ఇక్కడ చూడండి, ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి లింక్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, అన్నిటికీ లింక్ ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా, ఈ పర్టికులర్ పేజ్ కి ఎవరైనా లింక్ ఇచ్చారా అండి? ఇక్కడ నుంచి అయినా, ఇక్కడ నుంచి అయినా, ఇక్కడ నుంచి అయినా లింక్ రాలేదు. అండ్ ఇది దీనికి ఇచ్చింది, దీనికి ఇచ్చింది. కాకపోతే ఇక్కడ ఈ పేజ్ ఆర్ఫన్ పేజ్ ఉండడం వల్ల ఇవి కూడా ఆర్ఫన్ పేజెస్ లాగా మారిపోతాయి అన్నమాట. అట్లీస్ట్ ఈ పోస్ట్ బి అనే పేజ్ కి ఇక్కడ నుంచైనా, ఇక్కడ నుంచైనా, ఇక్కడ నుంచైనా లింక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది ఆర్ఫన్ పేజ్ అవుతుండేనా అండి? ఇఫ్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇఫ్ ఐ గివ్ అ లింక్, విల్ దిస్ బికమ్ ఆర్ఫన్ పేజ్? నో. No. madam. కానీ ఎక్కడ నుంచి రాలేదు కాబట్టి అదిగా ఆర్ఫన్ పేజ్ లాగా అయిపోతుంది అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్. క్లియర్ ఎవ్రీబడి? ఆల్ ఆఫ్ యూ? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్, ఇది గుర్తుపెట్టుకోండి, మిగతావి కూడా ఆర్ఫన్ పేజెస్ లాగా మారిపోతాయి. సో దట్ ఈస్ అబౌట్ ఆర్ఫన్ పేజెస్. మీకు చాలా టూల్స్ ఉంటాయి, స్క్రీమింగ్ ఫాగ్ అని,
ఫ్రాగ్ అని, ఆర్ఫన్ పేజ్ చెక్కర్ అని, ఇట్లాంటి టూల్స్ లోకి వెళ్ళి మనం ఆర్ఫన్ పేజెస్ ని చెక్ చేసుకోవచ్చు అనమాట. వీ కెన్ చెక్ ఆర్ఫన్ పేజెస్ యాజ్ వెల్. ఓకే, అర్థమైందా గైస్ మీ అందరికి? సైట్ మ్యాప్, రోబోట్స్ డాట్ టీఎక్స్టీ, రీడైరెక్షన్స్ అండ్ దాంతో పాటు ఆర్ఫన్ పేజెస్. ఐ హోప్ ఆల్ దీస్ 4 కాన్సెప్ట్స్ ఆర్ క్లియర్ ఎవ్రీబడి. ma'am. ఎస్ మ్యామ్. ఎస్. సో ఇవాళ టాస్క్ ఏం చేస్తారు అంటే, నేను లోకల్ ఎస్ఈఓ మీకు మండే వరకు సబ్మిట్ చేయమన్నాను కదా. టెక్నికల్ ఎస్ఈఓలో ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ ఇస్ ఐ వాంట్ యూ టు క్రియేట్ గుడ్ వీడియోస్ గైస్. ఓకే, మంచిగా అసలు వాట్ ఈస్ సైట్ మ్యాప్, రోబోట్స్ డాట్ టీఎక్స్టీ అండ్ అలానే రీడైరెక్షన్స్ గురించి, ఆర్ఫన్ పేజెస్ గురించి మీరు ఒక కరోజల్ క్రియేట్ చేయండి. ఓకే, ఆ కరోజల్ ని లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేయండి. కరోజల్ అంటే ఏంటి? ఇమేజా, వీడియోనా, స్లైడ్సా? వాట్ ఇస్ ద Slides. కరోజల్? Slides, ma'am. స్లైడ్స్ అన్నమాట. అండ్ దాంతో పాటు చిన్న ఫేస్ వీడియో కూడా క్రియేట్ చేయండి గైస్. లైక్ వాట్ ఈస్ ఆర్ఫన్ పేజ్ అని మీకు నచ్చిన ఇవి 4 కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు కదా. ఎనీ 2 కాన్సెప్ట్స్ గురించి మీరు ఫేస్ వీడియో కూడా క్రియేట్ చేసి లింక్డ్ఇన్ లో అప్లోడ్ చేయండి. ఓకే, మీరు ఇట్లా చేయడం వల్ల మీ నాలెడ్జ్ అనేది ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, టెక్నికల్ ఎస్ఈఓ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూస్. సో ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ యూ క్రియేట్ సచ్ వీడియోస్. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? అర్థమైందా అండి మీ అందరికి? క్లియర్ కదా Yes, ఎవ్రీ ma'am. వన్ టాస్క్ అనేది? అండ్ మొన్నటి టాస్క్ అంటే నిన్నటి టాస్క్ కూడా ఫినిష్ చేసుకోవాలి. లోకల్ ఎస్ఈఓ కూడా అప్లోడ్ ద స్క్రీన్ షాట్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ దాని గురించి కూడా లింక్డ్ఇన్ లో మాట్లాడండి. సో దిస్ ఇస్ ద టాస్క్. సో ఇంకా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ యెట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. అవి మనం మండే, ట్యూస్డే, అదే మండే అంటే నెక్స్ట్ వీక్ నేర్చేసుకుందాం. ఓకేనా? క్లియరా ఇవాళ క్లాస్ మీ అందరికి? ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ Yes, ఎవ్రీ ma'am. వన్. యా,